హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. విశ్వావసులో కందాయ ఫలాలు ఉగాది ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ ఉగాదికి నవనాయకులు ఎవరు? ఉగాది రోజున అసలు పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి? మరి మన రాశులకు సంబంధించి ఆదాయం ఎలా ఉంటుందో ఈ పంచాంగ శ్రవణంలో మనం తెలుసుకుంటూ ఉంటాం కదా. అదేవిధంగా కందాయ ఫలాలు 27 నక్షత్రాలను పరిశీలించి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ఈ వివరాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు మరియు ఆధ్యాత్మికవేత్త శ్రీమతి సుందరి ప్రఖ్య గారు మరియు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ విక్రమాదిత్య గారు. మరి వీరితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ముందుగా మీరు చెప్పండి, ఈ విశ్వావసునామ సంవత్సరంలో ముందుగా నవనాయకులు ఎవరమ్మా ఒకసారి తెలియజేస్తారా? ఈ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మనకి నవనాయకులు ప్రధానంగా చూస్తే కనుక రాజు రవి, సూర్యభగవానుడు రాజు అయ్యాడు. అలాగే మంత్రి చంద్రుడుగా ఉన్నాడు. సేనాధిపతి శని, సస్యాధిపతి బుధుడు, ధాన్యాధిపతి కుజుడు, అర్ఘ్యాధిపతి రవి, మేఘాధిపతి కూడా రవి, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి బుధుడు. అంటే నవనాయకుల్లో 4 శుభులు, 5 పాపులుగా ఉన్నారు. ఇక ఉపనాయకులు 21 మంది ఉంటారు. వాటిలో 13 మంది శుభులు ఉంటే 8 మంది పాపులుగా ఉన్నారు. అంటే ఈ వీరందరూ ప్రభావం వలన మనకి ఆ సంవత్సర ఫలితం మనకి సహజంగా ఉంటూ ఉంటుంది. ఈ విశ్వావసునామ సంవత్సర ఫలితం చూస్తే కనుక సహజంగా పంటలు మధ్యమంగా పడతాయి. అలాగే వర్షాలు అధికంగా ఉంటాయి, ధరలు కూడా పెరుగుతాయని చెప్పవచ్చు. చోర భయం అధికంగా ఉంటుంది. ప్రజలు కూడా ఎక్కువగా రోగాలతో కానీ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు ప్రజల యొక్క విశ్వాసాన్ని కూడా కోల్పోతారని చెప్పి శాస్త్ర ప్రకారంగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో చెప్పడం జరిగింది. అంటే దీని ప్రకారం మనకి ఈ నవనాయకులు ఇచ్చే వాళ్ళు ఎవరైతే అయ్యారో దానికి తగ్గట్టుగా ఆ సంవత్సర ఫలితం ఉంటుంది. సరే మీరు చెప్పండి, ఈ ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయాలి అని అంటూ ఉంటారు కదా, మరి ఈ పంచాంగ శ్రవణం ఫలితం ఏంటండి? అంటే 27 నక్షత్రాలకు కందాయ ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడంలో మొదటిది అశ్విని నక్షత్రానికి ఆదాయం ఎలా ఉంటుందో ఒకసారి తెలియజేయండి. అంటే రాశి ప్రకారం చూసుకుంటే ఆదాయ వ్యయాలు చూసుకుంటాం, నక్షత్రాల ఫలంగా చూసుకుంటే కందాయ ఫలాలు చూసుకుంటే ఇక్కడ మనం కందాయ ఫలాలుగా తీసుకుంటే అశ్విని వాళ్ళకి 3-0-4గా కందాయ ఫలం రాబడింది. అంటే అక్కడ మనకి బేసి సంఖ్యలు ధనాదాయాన్ని, శూన్య సంఖ్యలు అనారోగ్యాలని, భయాల్ని, అలాగే సమసంఖ్యలు సమ ఫలితాలని ఇస్తాయని ఇలాంటి ప్రముఖ జ్యోతిష్కులు చెప్తూ ఉంటారు. ఇక్కడ మనకి అశ్విని నక్షత్రానికి వచ్చినటువంటిది 3-0-4. అంటే ప్రారంభంలోనే మొదటి 4 నెలలు వాళ్ళకి బేసి సంఖ్య వచ్చింది కాబట్టి అభివృద్ధి విశేషంగా ఉంటుంది. 3ని మనం గురు సంఖ్యగా, గురు ప్రధానంగా కూడా తీసుకుంటాం. బాగుంటుంది, బేసి సంఖ్యలో ఉంది, 3లో ఉంది, మధ్యలో 0 వచ్చింది అంటే భయం ఉండొచ్చు. అంటే మొదట వచ్చేసున్న అనారోగ్య సమస్యల్ని, మధ్యలో వచ్చేసున్న భయాందోళనని, చివరిలో వచ్చేసున్న కష్టాలని అని మనకి శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఇక్కడ అశ్విని నక్షత్రం వాళ్ళకి మధ్యలో 0 ఉంది కాబట్టి భయం ఏదన్నా అంటే మనం చేసినటువంటి పనుల్లో ఇంతకుముందు ఏమైనా చేసుంటే వాటిల్ని మనం ఒకసారి పునరాలోచన చేసుకుని వాటికి తగ్గ పరిహారాలు మనం ఏం చేసామనేది ఎవరికి తెలుస్తుందంటే మనకే తెలుస్తుంది, ఎదుటి వాళ్ళు గుర్తించి చెప్పేది కాదు. కాబట్టి అలా ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు ఈ పరిహారం అంటే మధ్యలో వచ్చే మొదటి 4 నెలలు తర్వాత వచ్చేటువంటి 0ని అంటే భయంగా చెప్పబడి ఉంది కాబట్టి దానికి జాగ్రత్తలు తీసుకోవాలి. మొదట్లో మనకి బేసి సంఖ్య ఉంది, బాగుంటుంది, అభివృద్ధి బాగుంటుంది, చాలా జాగ్రత్తగా అభివృద్ధిని మరింత ఉన్నతంగా తీసుకెళ్ళడం, ఆధ్యాత్మిక చింతనతో గడపడం చేస్తూ ఉంటే రూపాయి వస్తుంది అనుకున్న చోట 10 రూపాయలు తెచ్చుకోవాల్సిన అవసరం. చివరి 4 నెలలు కూడా సరి సంఖ్య వచ్చింది, ఫలితాలు 2 కూడా సమానంగా ఉంటాయి, లాభ నష్టాలు అన్నీ సమానంగా ఉంటాయి. అప్పటికి భయం వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి స్థిమితంగా ఉండి జరగబోయేదాన్ని వీక్షిస్తూ ఉండాలి. మీరు చెప్పండి, ఈ విశ్వావసునామ సంవత్సరం నుంచి ఈ భరణి నక్షత్రం వాళ్ళకి ఆదాయం కానీ వ్యయాలు కానీ ఎలా ఉండబోతున్నాయమ్మా? భరణి నక్షత్రం అన్నది మనకి మేషరాశిలో వస్తుంది, 2వ నక్షత్రం. రాశ్యాధిపతి కుజుడు, నక్షత్రాధిపతి శుక్రుడు అవుతాడు. వీళ్ళకి మనకి ఈ సంవత్సరం ఫలితాలు చూసినప్పుడు మేషరాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, కందాయ ఫలాలు ఎలా ఉన్నాయి అని చూసినప్పుడు మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7 కింద కనిపిస్తుంది. అలాగే ఇంకా భరణి నక్షత్రం వాళ్ళకి కందాయ ఫలాలు అన్నవి ప్రతి 4 నెలలకి చెప్పడం జరుగుతుంది. మొత్తం 13 నెంబర్లు మనకి సూచన చూపిస్తుంటాము. ఈ సంవత్సరం వీళ్ళకి 6, 1, 4 అంటే మొదటి 4 నెలలు సమఫలం, సరి సంఖ్య వచ్చినప్పుడు ఏంటంటే సమఫలంగా ఉంటుంది. లాభం లేదు, నష్టం లేదు, సమానంగా ఉంటాయి.
అలాగే రెండవ 4 నెలలు బేస్ సంఖ్య 1 వచ్చిందంటే స్వల్ప ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి. బేస్ సంఖ్య వచ్చినప్పుడు ధనలాభ సూచనలు ఉంటాయి. చివరి 4 నెలలు 4 వచ్చింది కాబట్టి శుభాశుభ మిశ్రమంగా కూడా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఈ భరణి నక్షత్రం వాళ్ళకి సంవత్సరం అంతా చూస్తే కొంచెం రోగ భయం అధికంగా ఉంటుంది. ఎందుకంటే మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది మనకి ఈ విశ్వాస సంవత్సరంలో. కాబట్టి కొంచెం పాదాలకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వీలైనంత వరకు శనిగ్రహ సంబంధించిన స్తోత్ర పారాయణ చేసుకోవడం, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటూ ఉంటే చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువ. సార్ మీరు చెప్పండి, ఈ 3వ నక్షత్రం అయినటువంటి కృతిక నక్షత్రం వాళ్ళకి ఈ విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? నక్షత్రం వరకు తీసుకుంటే కృతికా నక్షత్రానికి 1, 2, 3 అంటే కందాయ ఫలం 1 గాను 1, 2, 3 గాను ఉంది. అంటే మొదటి 4 నెలలు కందాయ ఫలం బేసి సంఖ్యలో ఉంది. మధ్యలోది సమ సంఖ్యలో ఉంది, సరి సంఖ్యలో ఉంది. చివరిది కూడా బేసి సంఖ్యలో ఉంది. వీళ్ళకంటే ఆదాయ వ్యయాలు మనం మేషరాశితో కంపేర్ చేసుకున్నప్పుడు ఆదాయం 2, వ్యయం 14. మేషరాశిలో కృతికా నక్షత్రం మొదటి పాదం వాళ్ళకి వస్తుంది. బేసి సంఖ్య ఉంది కాబట్టి మనకి ప్రారంభంలో మేషరాశికి ఏదైతే వర్తిస్తుందో అదే వర్తిస్తుంది. మిగిలిన 3 పాదాల వాళ్ళకి వృషభ రాశిని తీసుకుంటే ఆదాయం 11, వ్యయం 5గా సూచించబడుతుంది. ఇక్కడ మిగతా 3 కృతికా వాళ్ళకి కూడా ఆదాయ వ్యయాల్లో మార్పు 11, 5గా తీసుకుని కందాయ ఫలం మేషరాశిలో మనం కృతిక నక్షత్రానికి 1, 2, 3గా తీసుకోవడం జరిగింది. అంటే ప్రారంభంలో ధనాదాయం బాగుంటుంది, మధ్యలో కొంచెం హెచ్చుతగ్గులు సమానంగా ఉండి చివరిలో మళ్ళీ ఆదాయంలో అభివృద్ధి, వాళ్ళు చేస్తున్నటువంటి పనులలో విజయం సాధించడం ఇలా జరుగుతుంది. అంటే సహజంగా మేషరాశికి ఏలినాడి శని చెప్పబడి ఉంటుంది. కృతికా నక్షత్రం గురించి మీరు మాట్లాడారు కాబట్టి నక్షత్రాధిపతి రవి కాబట్టి ఈ సంవత్సరం అంతా రాజులా బ్రతకొచ్చు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారమ్మా? రోహిణి నక్షత్రం అనేది మనకి వృషభ రాశిలో వస్తాయి 4 పాదాలు కూడా. రాశ్యాధిపతి శుక్రుడు అయ్యాడు, నక్షత్రాధిపతి చంద్రుడు మనసో జాత అంటే చంద్రుడు మనక్కారకుడు. అలాగే ఈ వృషభ రాశిలో చంద్రుడు ఉచ్చస్థితి కూడా పొందుతాడు, అంటే సంపూర్ణ కళలతో ఉంటాడు. ఈ విశ్వావస సంవత్సరానికి చంద్రుడు మంత్రి కూడా అయ్యాడు మనకి, నవనాయకులు ఇందాకే చెప్పుకున్నాం. సో రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే కందాయ ఫలాలు మనం చూసినప్పుడు కందాయ ఫలాలు 4, 0, 0 కనపడ్డాయి, అంటే శూన్యం. అంటే మొదటి 4 నెలలు కూడా చక్కగా ఆదాయం బాగానే ఉంటుంది, సంఫలంగా గోచరిస్తున్నాయి. అంటే ఇవేంటంటే మనం చేసిన కర్మ ఫలితాలు ఇందాక చెప్పినట్టుగా అయినా కర్మకు సంబంధించిన ఫలితాలు అంత మాత్రాన 0 అంటే అసలు ఏమి రావా అని కాదు. అంటే ఒక చూచాయిగా కొంచెం కష్టం మీద మీకు శ్రమపడి దైవారాధన సత్కర్మలు చేస్తూ ఉంటే దాని ఫలితం మనకు వస్తూనే ఉంటుంది, దాంట్లో సందేహం లేదు. కానీ ఉజ్జాయింపుగా ఈ ఉన్న గోచార ప్రకారం మీకు ఇలాంటి పరిస్థితి ఉంటుందని చెప్పడం కోసం మనకి కందాయ ఫలాలు చెప్పడం జరిగింది. అంటే దాని ప్రకారం ప్లాన్ చేసుకోవటం ఒక ఐడియా కోసం. తర్వాత 8 నెలలు కూడా కొంచెం భయాందోళనలు, రుణ సమస్యలు కానీ, బాకీలు వసూలు అవ్వటం, పాత బాకీలు కూడా వసూలు అవుతాయి, అలాంటివి ఉంటాయి. కాబట్టి భయాందోళనలు లేకుండా మనశ్శాంతిగా మనం ప్రాణాయామం కానీ చక్కగా దైవారాధన, దైవ బలాన్ని పెంచుకుంటూ పోతే కనుక ఈ సంవత్సరం రోహిణి నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ పాత బాకీలు వసూలు అవడం వల్ల అర్ధలాభం కూడా సూచిస్తోంది. సో చాలా మటుకు బాగానే ఉంది, ఎందుకంటే మంత్రి అయ్యాడు కాబట్టి పంటలు అవన్నీ బాగానే పండుతాయి. వ్యవసాయదారులకి అందరికి కూడా చంద్రుడు మంచిగా. సార్ మీరు చెప్పండి, ఈ విశ్వావసునామ సంవత్సరంలో కందాయ ఫలాలను బట్టి మృగశిర నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారండి? ఈ మృగశిర నక్షత్రం కూడా మనకి వృషభ రాశిలోనే ఉంటుంది. ఆదాయ వ్యయాలు అమ్మగారు చెప్పినట్టు చూసుకుంటే ఆదాయం 11, వ్యయం 5. కందాయ ఫలం వచ్చినప్పుడు 7, 1, 2. అంటే ఇప్పుడు మనం అశ్వని భరణి కృతికాలు చూసుకున్న ఇక్కడ మృగశిర నక్షత్రానికి 7 సంఖ్యను చూపిస్తుంది. అంటే అతిపెద్ద సంఖ్య ఇంకా ఉన్న దాంట్లో అతిపెద్ద సంఖ్య అదే ఉంది. అంటే మృగశిర నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం మొదటి 4 నెలలు విపరీత యోగాన్ని ఇస్తుంది. అలాగే అంటే చంద్రుడు మంత్రి అయ్యాడు అంటున్నారు కాబట్టి అంటే అవన్నీ నేను చూడలేదమ్మా. ఇప్పుడు అమ్మగారు చెప్తుంటే నేను కూడా ఒక ప్రేక్షకుల్లాగా వింటున్నాను, జ్యోతిష్యం నేర్చుకుంటున్నాను కాబట్టి లెర్నింగ్లో ఉన్నాను కాబట్టి అవి ఈ సంవత్సరం అదే విశ్వావసు రాజు మనకి రవి అయ్యాడు కాబట్టి ఆత్మకారకుడు అయ్యాడు కాబట్టి మనం చేసే పనులన్నీ కూడా ధార్మికంగా ఉండాలి. పర్టికులర్గా మృగశిర నక్షత్రం వాళ్ళు కొంచెం మాట్లాడేటప్పుడు మాటని సున్నితంగా అందివ్వడానికి ప్రయత్నం చేయాలి. అగ్రెసివ్గా ఇవ్వడం వల్ల సత్సంబంధాలు, కుటుంబ బాధ్యతలు, కుటుంబాలు విడిపోవటం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అమ్మ మీరు చెప్పండి, ఈ విశ్వావసునామ సంవత్సరంలో కందాయ ఫలాలను బట్టి ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతుందమ్మా?
ఆరుద్ర నక్షత్రం మనకి మిథున రాశిలో వస్తుంది. అంటే న్యాచురల్ జొడాయిక్ సైన్లో 3rd హౌస్. అంటే సోదరులు, భుజాలకు సంబంధించినవి, వ్యాపార సంబంధ విషయాలు, కనిష్ట సోదరులు, సంభాషణ. బుధుడు అనేటప్పటికి రాశ్యాధిపతి బుధుడు అవుతాడు. బుధుడు అంటే ఇంటెలిజెంట్ ప్లానెట్ ఒకటి. కమ్యూనికేషన్స్ మెయిన్, ఎక్కువగా కమ్యూనికేషన్స్ సంబంధించిన విషయాలు ఎక్కువగా మనకి 3వ భావంలో తెలుస్తుంటాయి. అలాగే నక్షత్రాధిపతి రాహు అంటేనే కలియుగంలో అంతా మాయ, కొత్త నూతన ఆవిష్కారాలు, కానీ కొత్త వస్తువులు, కొత్త విషయాలు, వీటన్నిటి సంబంధించినవన్నీ కూడా మనకి రాహు సూచిస్తూ ఉంటాడు. ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి మనం చూసినప్పుడు ఈ సంవత్సరం రాహు రాశి కూడా మారుతున్నాడు. మీనరాశి నుంచి మే 18 కుంభరాశిలోకి వస్తున్నాడు. అలాగే ప్రారంభం నుంచి 2 నెలలు దాకా ఆల్మోస్ట్ 51 రోజులు శని రాహులు కలిసి ఉంటున్నారు కూడా. సో వీళ్ళ మీద ప్రభావం ఎలా ఉంటుందంటే, సహజంగా మొత్తం మీద చూస్తే ఆరుద్ర వాళ్ళకి బాగానే ఉందని చెప్పవచ్చు. రాజపూజ్యం, సన్మానాలు జరుగుతాయి, చక్కగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని చెప్పవచ్చు. కానీ కందాయ ఫలాలు మటుకు 2, 2, 1 అంటే 2 పాళ్ళు, అంటే మొత్తం ఉన్న పాళ్ళు 10 అనుకుంటే దాంట్లో 2 పాళ్ళు సమఫలితాలు ఎక్కువ గోచరిస్తున్నాయి. సంవత్సరం చివరిలో మటుకు ఆదాయం బాగుంటుందని చెప్పవచ్చు వీళ్ళకి ఈ సంవత్సరం అంతా. కాబట్టి ఎక్కువగా దుర్గాదేవి ఆరాధన చేసుకోవటం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ వింటాం, ఇవి ఎక్కువగా చేస్తూ ఉండటం వలన వీళ్ళకి ఏంటంటే అనుకూలతలు పెరగడానికి ఈ సంవత్సరం అంతా అవకాశం బాగుంది. ఓకే సార్, మీరు చెప్పండి, ఈ విశ్వావసు నామ సంవత్సరంలో కందాయ ఫలాలను బట్టి పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు? పునర్వసు నక్షత్రానికి అధిపతి గురుడు అయ్యాడమ్మా. అలాగే మనం ఈ నక్షత్రానికి 501 ప్రారంభంలో బేస్ సంఖ్య, మధ్యలో 0 సంఖ్య వచ్చింది, చివరిలో కూడా మళ్ళీ బేస్ సంఖ్య రావడం. అంటే గురుడు ఇక్కడ ఆధిపత్యాన్ని తీసుకుంటున్నాడు. ఇది పునర్వసు నక్షత్రం మనకి రాశిలో, మిథున రాశిలో కూడా పడుతుంది. సహజంగా అమ్మగారు చెప్పినట్టు కమ్యూనికేషన్స్, బుధుడు ఆధిపత్యం, ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఉన్నాయి. తృతీయాధిపతి విక్రమకారకత్వాన్ని కూడా ఇస్తుంది. తెలివితేటలతో అడుగు వేయాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు మళ్ళీ ఇదే గోచరిస్తుంది. ఎలా అయితే సూర్యుడికి శనికి పడదు అని అనుకుంటున్నారు, ఇక్కడ గురుడికి బుధుడికి కూడా పడదు అని అంటూ ఉంటారు. కానీ అంటే మనం ఆలోచించాలి, ఆధ్యాత్మిక చింతన లేనిది మనకి ఎన్ని తెలివితేటలు ఉన్నా వ్యక్తపరచడం కష్టం అవుతుంది. అందుకని పడదు అన్నదేమో. అంటే నక్షత్రాధిపతి మనం గురుడిని తీసుకుని రాశ్యాధిపతి బుధుడిగా తీసుకున్నప్పుడు మనం ఎక్కడ ఉన్న స్థానాన్ని బట్టి మనలో ఉన్నటువంటి ప్రావీణ్యాన్ని ప్రదర్శించాలి. ఆ ప్రదర్శన లేనప్పుడు అంటే తృతీయ స్థానాన్ని సోదర స్థానం కూడా అంటారు. అంటే మనలో ఆ ఇదిని కోల్పోతూ ఉంటాం, బంధుత్వాలని తెంపేసుకుంటూ ఉంటాం. నేను తెలివైనవాడిని, గొప్పవాడిని అనేటువంటి ఒక రకమైనటువంటి ఈగోతో మనం ఆ బంధుత్వాలను కూడా కోల్పోతుంటాం. ఎంత కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నా వ్యక్తపరచాల్సిన చోట వ్యక్తపరచకుండా అగ్రెసివ్గా మాట్లాడడం వల్ల సొసైటీలో లేకపోతే మన బంధుమిత్రుల నుంచి దూరం అయిపోయే అవకాశం ఉంటుంది. వీళ్ళకి మధ్యలో 0 వచ్చింది, అది వ్యాధి. అంటే మనం సహజంగా తీసుకుంటే పొట్టకు సంబంధించిన సమస్యలు, డయాబెటిక్ ఇష్యూస్, నర్వస్నెస్, నరాలకు సంబంధించిన సమస్యలు అధికంగా వచ్చే, బ్రెయిన్లో ఉండేటువంటి అంటే బ్రెయిన్ క్లాట్స్ కావచ్చు, రక్తం గడ్డ, ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కడ ఉందో అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రోటీన్ అధికంగా తీసుకోకుండా, అంటే విపరీతమైనటువంటి మాంసాహారం తీసేసుకోవడం ద్వారా ఎక్సెస్ అయిపోయినటువంటి ప్రోటీన్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మిగతా విషయాలన్నీ బాగున్నాయి. మనకి ఈ సంవత్సరం విశ్వావసు వ్యక్తిగతంగాను వ్యవస్థాగతంగా కూడా చాలా బాగుంటుంది. అందరూ ధార్మికంగా ఆలోచించి, అంటే ధర్మం ఏంటి అంటే మన సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి మన కమ్యూనికేషన్ స్కిల్స్ని ఉపయోగించాలి. అలాగే గురుడు, నక్షత్రాధిపతి గురుడు, అంటే ఆ నక్షత్రం నాది ఏంటంటే గురుడు యొక్క కారకత్వాలు ఏంటి? ఆధ్యాత్మిక చింతన, ప్రవచనాలు, టీచింగ్స్, ఇవన్నీ మనం చెయ్యకపోతే మనలో ఎన్ని తెలివితేటలు ఉంటే లాభం ఉంది? ఎవరో చేస్తున్నారు, అది చూస్తూ నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం వల్ల మనకి లాభం ఉండదు, సొసైటీకి లాభం. నాలో ఉన్న తెలివితేటల్ని నేను సొసైటీకి కొంత ఉపయోగిస్తే, సొసైటీలో పోనీ కనీసం అలా కష్టపడుతున్నటువంటి వాళ్ళకి సహాయకారిగా ఉంటూ ఇలాంటి పనులు చేస్తే ఉన్నటువంటి స్థితి నుంచి అద్భుతమైనటువంటి స్థితికి, అంటే ఎలాగో బాగుంది, మధ్యలో చిన్న వ్యాధి ఇబ్బందులు ఉన్నాయి, ఎవరో ఒకరు సాయం చేయడానికి మనకి ముందుకు వస్తారు. మనం కూడా భగవంతుడు మనకు అనుగ్రహం ఇచ్చి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో కందాయ ఫలాలను బట్టి పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారమ్మా? ఈ పుష్యమి నక్షత్రం 27 నక్షత్రాల్లో 8వ నక్షత్రం. మనకి ఇది 4 పాదాలు కూడా కర్కాటక రాశిలోకి వస్తాయి. రాశ్యాధిపతి చంద్రుడు, నక్షత్రాధిపతి శని. ఇప్పుడు వీళ్ళకి ఒక ఊపిరి పీల్చుకోవచ్చు ఈ సంవత్సరం, ఎందుకంటే అష్టమ శని నుంచి బయటపడ్డారు.
సంవత్సర ప్రారంభంలోనే కుంభరాశి నుంచి మీనరాశిలోకి శని ప్రవేశిస్తున్నాడు. సో వీళ్ళకి అష్టమ శని దోషం అయితే తొలగిపోయింది. ఇప్పటిదాకా కొంచెం ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఈ పుష్యమి నక్షత్రాధిపతి శని భగవానుడు అయ్యాడు. వీళ్ళకి ఈ సంవత్సరం కందాయ ఫలాలు చూస్తే కనుక 0, 1, 2 అంటే ప్రారంభంలో కొంచెం అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇంకా అంటే ఆ స్థాయి గతంలో ఉన్నవి ఏమన్నా ఉండుంటే దీర్ఘకాలిక వ్యాధులు, బీపీ, షుగరు ఇలాంటి వాటిలో బాధపడే వాళ్ళు కొంచెం నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో. తర్వాతి 4 నెలలు స్వల్ప ఆదాయం పెరగడం ప్రారంభమవుతుంది. స్వల్ప ధనాదాయం ఉంది. చివరిలో కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే మొత్తం మీద చూస్తే కనుక వీళ్ళకి చాలా మటుకు అలంకార ప్రాప్తి, నూతన వాహనాలు కొనుక్కోవటం ఇవన్నీ కూడా మనకి ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కనిపిస్తున్నాయి. కాబట్టి ఏమి టెన్షన్ లేదు. అమ్మవారి ఆరాధన చేసుకోవటం, అలాగే వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం, లక్ష్మీ నారాయణలది ఆరాధన చేస్తుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ సంవత్సరము కందాయ ఫలాలను బట్టి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారండి? ఆశ్లేష నక్షత్రానికి ఈ సంవత్సరం బాగుందమ్మా. 3, 2, 0గా మనకి పంచాంగం చెప్తుంది. అలాగే ఆదాయ వ్యయాలు తీసుకుంటే 8, 2 ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. అంటే ఇప్పటివరకు నడిచినటువంటి గత సంవత్సరాల్లో పడినటువంటి ఇబ్బందులన్నిటి నుంచి ఈ సంవత్సరం మీకు అద్భుతమైనటువంటి వెసులుబాటు రాబోతుంది. ముందున్నది బేస్ సంఖ్య, మధ్యలో ఉన్నది సరి సంఖ్య, చివరిలో ఉన్నది శూన్య సంఖ్య. అంటే కష్టం చివరిలో వస్తుంది. జాగ్రత్తగా మనం అడుగులు వేసి ఇప్పుడున్నటువంటి అంటే గడిచిన రోజుల్లో చేసినటువంటి పనులను ఒక్కసారి బేరీజు వేసుకుని ఏమైతే మనం చేయకూడని పనులు చేసామో అలాంటి వాటిలన్నింటినీ సరి చేసుకోవడానికి ఈ సంవత్సరం అంటే మారుతున్నటువంటి గ్రహస్థితి, రాహు మారుతున్నారు, మనకి ఉగాది నుంచి గ్రహాలు మొత్తం మారుతున్నాయి. ఏప్రిల్ 29వ తారీఖున రాహు కూడా లాభంలోకి రావడం జరుగుతుంది. ఆ రాహు యొక్క ప్రభావం అంటే రాహు అనగానే మనకి ఇప్పుడు ఏఐ టెక్నాలజీ డెవలప్ అవడానికి ఇది కుంభయోగం. ఈ కుంభయోగంలో రాహు యొక్క ఆధిపత్యం అధికంగా ఉంటుంది. అండి, ఈ కొత్త సంవత్సరము కందాయ ఫలాలను బట్టి మఖా నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారమ్మా? ఈ మఖా నక్షత్రం మనకి 10వ నక్షత్రం. మఖా నక్షత్రం మనకి సింహరాశిలోకి వస్తుంది. న్యాచురల్ జోడాక్ సింహరాశిలోకి వస్తుంది. రాశ్యాధిపతి రవి భగవానుడు ఈ సంవత్సరానికి రాజు అయ్యాడు. అలాగే రవికి ఇంకా 2 పోర్ట్ఫోలియోలు కూడా వచ్చాయి మనకి. ఇందా చూసాం నవనాయకుల్లో. నక్షత్రాధిపతి కేతు. అంటే ఈ సంవత్సరం ఏంటంటే సింహరాశి వారికి సహజంగా ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. 11 ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. ఇక మఖా నక్షత్రం వాళ్ళకి కందాయ ఫలాలు చూస్తే కనుక 6, 0, 3 కనిపిస్తుంది. అంటే రాశిలోనే మే 18 నుంచి కేతువు కూడా సంచారం చేస్తున్నాడు. మే 18 దాకా ద్వితీయ స్థానంలో కేతు సంచారం ఉంటే తర్వాత మే 18 నుంచి మనకి కేతువు రాశిలోనే సంచారం చేస్తున్నాడు. అష్టమంలో శని సంచారం. మే 14 దాకా 18 దాకా ఏమో రాహు కూడా అక్కడే ఉంటున్నాడు. అంటే అష్టమ భావం అంటేనే సహజంగా మనకి రోగస్థానం కానీ, ఆకస్మిక సంఘటనలు కానీ, ఎక్కువ కాలం ఉండే ఆయుష్ సంబంధమైన విషయాలు ఇవన్నీ ఎక్కువగా మనం అష్టమభావం చెప్తూ ఉంటాం. సో ఈ మఖా నక్షత్రం, కేతు నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉందంటే మొదటి 6 నెలలు కూడా, మొదటి 4 నెలలు సమలాభాలు ఉంటాయి, బాగానే ఉంటుంది. అంటే శుభాశుభ మిశ్రమంగానే ఉందని చెప్పవచ్చు. మధ్యలో మటుకు 0 రావటం వలన మనకి తర్వాత 4 నెలల్లో కూడా కొంచెం భయాందోళనలు కానీ, రోగ సంబంధమైన విషయాలు, అనారోగ్య విషయాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చివరి 4 నెలలు కూడా ధనాదాయం, ధనలాభ సూచనలు కూడా ఉన్నాయి. అంటే వ్యాపారం చేసినా ఏమైనా సరే కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వీరు అంత భయపడవలసిన అవసరం లేదు. కానీ ఆరోగ్య విషయంగా సూర్య నమస్కారాలు చేసుకోవటం, ప్రతిరోజు సూర్యారాధన చేసుకోవడం, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయటం, గణపతి ఆరాధన చేసుకోవడం వలన చాలా మటుకు ఆయుర్వృద్ధి కలుగుతుంది. అలాగే శుభకార్యాల్లో ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా మఖా నక్షత్రం వాళ్ళకి అంత భయపడక్కర్లేదు. ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకోండి, ఆదిత్య హృదయ పారాయణ చేయండి. సార్ మీరు చెప్పండి, విశ్వావసునామ సంవత్సరంలో కందాయ ఫలాలను బట్టి పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారండి? పుబ్బా నక్షత్రం సింహరాశిలో పడుతుందమ్మా. అది శుక్ర నక్షత్రం. అలాగే ఆదాయం వచ్చి సింహరాశి వాళ్ళకి 11 ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. అంటే ఇక్కడ ఏదో మనకి సంఖ్యలు ప్రధానంగా తీసుకుని 3, 6 ప్రమాణాలలో తీసుకుంటున్నాం తప్ప ఇంతే వస్తుంది ఇలాగే వస్తుందని లేదు. మనం చేసేటువంటి దైవ కార్యక్రమాల మీద ఆధారపడి మన జీవితం ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇక్కడ మొదట బేసి సంఖ్య, 2వ స్థానం కూడా బేసి సంఖ్య. అంటే మొదటి 8 నెలలు కూడా బేసి సంఖ్యలే ఉన్నాయి. చివరి 4 నెలలు సరి సంఖ్య 4గా ఉంది.
నిదానంగా ఉంటుంది తప్ప తొందరగా ఏదో అద్భుతాలు జరిగిపోతాయి. ఇవాళ ఏదో మనం ₹1,00,00,000 పెడితే 10 కోట్లు వస్తుంది అన్నట్టు కాకుండా నిదానంగానే అభివృద్ధి జరుగుతుంది, చివరిలో సమంగా ఉంటుంది. అంటే ఈ సంవత్సరానికి రాజు రవి అయ్యాడు కాబట్టి ఈ రాశ్యాధిపతి కూడా రవి కారకత ఉంది. అలాగే అంటే పుబ్బా నక్షత్రానికి శుక్రుడు అధిపతి. శుక్రుడు మనకంటే ఇది 5వ స్థానం, కాలపురుష చక్రంలో పంచమం విద్యాస్థానాన్ని సూచిస్తూ ఉంటుంది. ప్రేమ, ఎక్కడైతే మనం చేస్తున్నటువంటి పని మీద శ్రద్ధ భక్తితో ప్రేమతో చేస్తామో, బాధ్యతతో చేస్తామో, మన జీవితం అభివృద్ధి వైపు అంత ఇదిగా వెళ్తూ ఉంటుంది. అంటే నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను. నాకు ఈ 40 వేల ఈ జీవితంలో ఈ ఆదాయ వ్యయాలు చూసుకున్నప్పుడు హెచ్చుతగ్గులు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇందులో ఉన్నట్టే ఉండదు. వాళ్ళు మామూలుగా అంటే జరుగుతున్నటువంటి గోచారాన్ని అనుసంధానంగా చేసుకుని లెక్కలు కట్టి రాస్తూ ఉంటారు. పర్ఫెక్ట్ తెలియాలంటే వ్యక్తిగత జాతకంలో గ్రహాలను అనుసరించి అక్కడ మీ స్థానాలు, మీ నక్షత్రాధిపతి పుబ్బా నక్షత్రాధిపతి శుక్రుడు ఎక్కడున్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు, అలాగే రవి ఆత్మకారకుడు రవి ఎక్కడున్నాడు, వ్యయాధిపతి ఎక్కడున్నాడు, ఇవి చూసుకోవడం ద్వారా ఇది ప్రామాణికంగా తీసుకుని వ్యక్తిగతంగా మన సొంత జాతకాన్ని తీసుకుని మనం చేసేటువంటి దైనందిన కార్యక్రమాల్లో దాన ధర్మాలు, దానం మన దగ్గర ఉన్నది ₹10 వేరే వాళ్ళకి దానం చేయడం ద్వారా, వాళ్ళ ఆకలి తీర్చడం ద్వారా, వస్త్ర రూపంలోను. అంటే నక్షత్రాధిపతి శుక్రుడు కదా, వస్త్రం మేదేహి శుక్రాయ స్వాహ అని మనకి మంత్రం చెప్తూ ఉంటుంది. నీకు ఏదైతే కావాలో దాన్ని చిన్నదో పెద్దదో దానం చేస్తూ ఉంటే అది 10ంతలే మన అవసరానికి తగ్గట్టుగా వస్తూ ఉంటుంది. అందుకని దాన ధర్మ కార్యక్రమాలు చేస్తూ ఆధ్యాత్మిక చింతనతో గడపడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న అవన్నీ కూడా కారుమబ్బులా తొలగిపోతాయి. జీవితం అభివృద్ధి వైపు అద్భుతంగా ఉంటుంది. మీరు చెప్పండి, కొత్త సంవత్సరము కందాయ ఫలాలను బట్టి ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారమ్మా? ఉత్తరా నక్షత్రం అన్నది 4 పాదాల్లో మనకి ఇది 12వ నక్షత్రం. 27 నక్షత్రాల్లో 12వ నక్షత్రం. ఒక పాదం సింహరాశిలో ఉంటే మిగిలిన 3 పాదాలు అంటే 2, 3, 4 పాదాలు కన్యారాశిలో వస్తాయి. సింహరాశికి అధిపతి రవి భగవానుడు, కన్యారాశికి అధిపతి బుధుడు. మనం ఇందాక అనుకున్నాం బుధుడు అంటే ఇంటెలిజెంట్, ఆయన కూడా పోర్ట్ఫోలియోలో ఒక స్థానం వచ్చింది నేను సాధిపతిగా. అలాగే రవి రాజు అయ్యాడు, రవికి 2-3 స్థానాలు క్యాబినెట్లో కూడా స్థానం లభించింది. సో రవి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు. అలాగే నక్షత్రాధిపతి ఉత్తరా నక్షత్రానికి నక్షత్రాధిపతి కూడా రవి, సూర్య భగవానుడు. వీళ్ళకి ఈ సంవత్సరం అంతా మనం ఆదాయ వ్యయాలు సింహరాశి వాళ్ళకి సమ ఫలితాలు అనుకున్నాం కదా. వీళ్ళకి సంవత్సరం అంతా కూడా కందాయ ఫలాలు చూస్తే 4, 2, 4 అంటే అన్నీ సరి సంఖ్యలే వచ్చాయి. అంటే 4 పాళ్ళు, 4 అంటే నెంబర్ ఏంటంటే సరి సంఖ్య వచ్చినప్పుడు సమానంగా ఉంటాయి అన్ని పాళ్ళు అని. అక్కడ తక్కువ ఎంత సమానంగా ఉంటుంది, ఎంత ఎక్కువ ఉంటుంది, ఎంత తక్కువ ఉంటుంది, ఒక క్యాలిక్యులేషన్ గణితం ప్రకారం మనం పంచాంగం క్యాలిక్యులేషన్ ఈ కందాయ ఫలాలు నక్షత్ర ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తాం వచ్చిన దాని ప్రకారం. ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి సమఫలితాలే గోచరిస్తున్నాయి. కొంచెం మనస్తాపం ఉండే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే రాశిలోనే కేతు సంచారం చేస్తున్నాడు మే తర్వాత. మే దాకా కన్యారాశిలో కేతు సంచారం. అలాగే కన్యారాశిలో ఉన్న కేతు మీద ఈ షష్టగ్రహాలు కూడా దృష్టి అంతా కూడా దాని మీద ఉంది. కుజుడి దృష్టి 4వ దృష్టి కూడా మనకి కన్యారాశి మీద ఉంది. అంటే న్యాచురల్ జోడాయిక్ సైన్లో 6వ స్థానం. 6వ స్థానం అంటే రోగస్థానం, రుణ సమస్యలు, రోగాలు, శత్రువులు సంబంధించిన విషయాలు. కాబట్టి వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కొంచెం మొదట్లో కన్యారాశిలో ఉన్న వాళ్ళకి మొదట్లో కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా తర్వాత ఉదర సంబంధమైన సమస్యలు కానీ జీర్ణకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక ఈ విషయంలో ఆహార వ్యవహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సింహరాశిలో ఉన్న వాళ్ళకు కూడా కొంచెం భయాందోళన, కేతు ఉన్నాడంటేనే కొంచెం కేతు అంటేనే ఏం చేస్తాడంటే ఆధ్యాత్మిక వైపు పంపిస్తాడు. మంత్రశాస్త్రం న్యాచురల్ జోడాక్స్లో 5th హౌస్ కాబట్టి మంత్రభాగం మంత్ర సాధన చేసుకుంటే ఫలితం రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మైండ్ ఏంటంటే కొంచెం ఒకసారి నిరాశ కూడా, భయం ఏమన్నా అవుతుందేమో అని ఒక భయాందోళన కూడా ఉంటాయి. కాబట్టి వాటన్నిటినీ మనం అధిగమించాలంటే కనుక సూర్యారాధన చేసుకోవడం, ఆరోగ్యం భాస్కరాదిచ్చేది కాబట్టి సూర్యారాధన చేసుకోవడం కంపల్సరీ. అలాగే సూర్య నమస్కారాలు చేసుకోవడం, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం, గణపతి ఆరాధన వీలైనంత వరకు గణపతి ఓం గం గణపతి నమః అనే మంత్రాలు చెప్పి ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే కనుక ఈ సంవత్సరం అంతా కూడా ఉత్తరా నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంది. సార్ మీరు చెప్పండి, ఈ కొత్త సంవత్సరంలో కందాయ ఫలాలను బట్టి హస్తా నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారండి? హస్తా నక్షత్రాధిపతి చంద్రుడమ్మ. ఇక్కడ కందాయ ఫలం వచ్చి 7-0-3గా వచ్చింది. మనం ఇది కూడా కన్యారాశిలోనే ఉంటుంది. కన్యారాశి ఆదాయం 14, వ్యయం 2గా ఉంది. అలాగే రాజపూజ్యం 6, అవమానం 6. ఇది రుణ రోగ శత్రుస్థానం కన్యారాశి. అందుకని ఏంటంటే సహజంగా అంటే నేను తీసుకున్నటువంటి వెజిటేబుల్ థెరపీలో జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి తీసుకున్నప్పుడు
ఇక్కడ మధ్యలో వచ్చినటువంటి సున్నా లివర్ సంబంధించిన సమస్యలు రావడానికి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఇవి. అలాగే అంటే భయం అనేది చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. ఇప్పుడు క్యాన్సర్ రోగాలు ఎక్కువ ప్రబలుతున్నాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం భయమే. ఈ మధ్యలో వచ్చినటువంటి శూన్య సంఖ్య ఏదైతే ఉందో అది లివర్ మీద ప్రభావాన్ని చూపించి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. చర్మవ్యాధి, లివర్కి ఏదైనా డ్యామేజ్ జరిగితే చర్మ వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు అంతా కూడా కేతు సంచారం జరుగుతుంది. కేతు ఎక్కడ ఉంటుంది అక్కడ దాన్ని పాడు చేస్తూ ఉంటాడు. అవి మనకి ఈ సంవత్సరం అంటే క్రోధినామ సంవత్సరంలో బాగా రోగాల విషయంలో చాలా ఇబ్బంది పడ్డాం. అంటే మనకి పంచాయతన పూజా విధానంలో 5 దేవతలే ఉన్నారు. సూర్యుడు, విష్ణువు, పార్వతీదేవి, పరమేశ్వరుడు, గణపతి. ఈ 5 పంచాయతన పూజా విధానంలో అమ్మవారిని ప్రధానంగా చేసుకొని ఈ సంవత్సరం అంతా కూడా హస్త నక్షత్రం వాళ్ళు ఆరాధించడం ద్వారా, ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా మనసు చంచలం లేకుండా, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా, అంటే ఉన్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటి నుంచి బయటపడడానికి అవకాశం ఏర్పడుతుంది. చెప్పండి, విశ్వావసునామ సంవత్సరంలో కందాయ ఫలాలను బట్టి చిత్తా నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారమ్మా? చిత్తా నక్షత్రం మనకి 2 రాసుల్లో పడుతుంది, 4 పాదాలు. అంటే చిత్తా నక్షత్రం అన్నది 1, 2 పాదాలు మనకి కన్యా రాశిలో వస్తే 3, 4 పాదాలు తులారాశిలో వస్తాయి. ఇది 14వ నక్షత్రం మనకి. నక్షత్రాధిపతి కుజుడయ్యాడు. 1, 2 పాదాలకి రాశ్యాధిపతి బుధుడు, 3, 4 పాదాలకి శుక్రుడు. అంటే శుక్ర కుజల బుధుడు సంబంధాలు ఎక్కువగా వీళ్ళ మీద ఎక్కువగా ఉంటాయి, ఈ నక్షత్రం వాళ్ళ మీద. అలాగే ఈ చిత్తా నక్షత్రం వాళ్ళకి ఈసారి కందాయ ఫలాలు చూస్తే కనుక 4, 2, 4 అంటే అన్నీ సరి సంఖ్యలే వచ్చాయి మనకి ఈ సంవత్సరం అంతా కూడా. కాబట్టి వీళ్ళకి ఏంటంటే సంవత్సరం అంతా కూడా లాభ నష్టాలు సమానంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వీళ్ళకి కొంచెం యుద్ధ భయం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కుజుడు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి కుజు దృష్టి కూడా ప్రారంభంలో కన్యారాశి మీద ఉంది, 4వ దృష్టి. కాబట్టి యుద్ధ భయం ఎక్కువగా ఉంటుంది. ఇంటా బయట కూడా కొంచెం చికాకులు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు వీళ్ళకి చెప్పే సూచన ఏంటంటే అనవసరమైన విషయాల్లో కలవ చేసుకోవటం, వివాదాలకి ఘర్షణలకి దూరంగా ఉండటం, ఇలాంటివన్నిటి దూరంగా ఉండి వీలైనంత వరకు మౌనవ్రతం పాటించడం, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఇవి ఎక్కువగా చేస్తూ ఉంటే కనుక చాలా మటుకు ఈ శత్రు భయాలు కానీ రోగ భయాలు కానీ చాలా మటుకు ధనాదాయం పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఆదిత్య గారు, స్వాతి నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారండి? స్వాతి నక్షత్రం మనకి తులారాశిలో వస్తుందమ్మా. అది సహజంగానే 7వ స్థానం, అంటే పార్ట్నర్షిప్స్. ఆదాయం వచ్చి తులాకి 11, 5. రాజపూజ్యం 2, అవమానం 2గా తీసుకోబడింది. బాగుందమ్మా. ప్రారంభంలోనే అంటే మొదటి 4 నెలలు కూడా బేసి సంఖ్య వచ్చింది కాబట్టి ధనయోగం బాగుంటుంది. అంటే ఇప్పుడు ఎలాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం, టెక్నాలజీ యొక్క ప్రభావం అధికంగా ఉంది. చివరి 8 నెలలు కూడా సరి సంఖ్యలో వచ్చినాయి, 2, 2గా వచ్చింది. మనం ఇక్కడ కూడా రాహు యొక్క ప్రభావం అధికంగా ఉంది కాబట్టి వ్యసనాల బారిన పడకుండా ఉండాలి. ఆదాయం 11 ఉంది, వ్యయం 5 ఉంది. మనం మనసుని కంట్రోల్ చేసుకుని భాగస్వాములు వ్యాపారాలలో జాగ్రత్తగా ఉంటూ మోసాలు జరగకుండా ఎదరికెళ్ళగలిగితే ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. అంటే రవి ఎంత అయితే యోగాన్ని ఇస్తాడో రాహు కూడా అంతకు మించి యోగాన్ని ఇస్తాడు. ఇప్పుడు జరుగుతుందంతా కుంభయోగం కాబట్టి మనం వ్యసనాలకి మద్యపానాలకు ఇప్పుడు ఈ మనం గేమింగ్స్ వాటిలో బెట్టింగ్స్ వాటిలో ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం. అలాంటివి జరిగే అవకాశం ఎక్కువ ఉంది. జాగ్రత్తగా ఉంటే ఈ సంవత్సరం కూడా చాలా బాగుంటుంది. సుందరప్రకాయ్ గారు, మీరు చెప్పండి, మరి విశాఖ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారమ్మా? విశాఖ నక్షత్రం మనకి 2 రాసుల్లో వస్తుంది, 4 పాదాలు. మొదటి 3 పాదాలు మనకి తులారాశిలో వస్తే 4వ పాదం వృశ్చిక రాశిలోకి వస్తుంది. ఇది 16వ నక్షత్రం. ఈ వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళకి రాశ్యాధిపతి కుజుడు అవుతాడు. తులారాశిలో ఉన్న వాళ్ళకి రాశ్యాధిపతి శుక్రుడు. నక్షత్రాధిపతి మటుకు గురువు మనకి మే 14 దాకా వృషభ రాశిలో న్యాచురల్ జొడాయిక్స్ 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. తదుపరి మిథున రాశిలోకి వెళ్తాడు. అధికారంతో కర్కాటకంలో కూడా వెళ్తాడు ఈ సంవత్సరం. అలాగే రాహు మనకి ఆల్రెడీ కుంభరాశిలోకి రాహు సంచారం, శని సంచారం మేన రాశి, గురు రాశిలో ఉంది సంచారం. సో అంటే గురు రాహు శనిల ప్రభావం, కుజ ప్రభావం, బుధ ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి చూస్తే కనుక విశాఖ నక్షత్రం వాళ్ళకి కందాయ ఫలాలు చూసినప్పుడు 001 అంటే అర్ధాష్టమ రాహు దోషం ఉంది మనకి. ఎందుకంటే 4వ స్థానంలో మే 14 నుంచి కూడా ఈయన వస్తున్నాడు, 18 నుంచి. వీళ్ళకి మొదటి 8 నెలలు కూడా కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొంచెం భయాందోళనలు, రాహు ఎక్కడ ఉంటే ఏంటంటే మానసిక భయం, ఊహించుకోవడం, కల్పన, నిద్ర పట్టకపోవడం, ఇలాంటివన్నీ ఎక్కువ ఇస్తుంటాడు. ఎక్కువ అంటే ఉన్నదానికంటే ఎక్కువ ఊహించుకుంటూ ఉంటారు. సహజంగా రాహు క్యారెక్టర్ అది.
కాబట్టి వీళ్ళకి కొంచెం భయాందోళనలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. చివరి 4 నెలల మటుకు ధనలాభ సూచనలు ప్రారంభం అవుతాయి, వీళ్ళకి అలవాటు పడతారు. మొత్తం మీద ఏంటంటే ఈ సంవత్సరం అంతా వీళ్ళకి కొంచెం రోగ భయం అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి సహజంగా. అలాగే పాదాలకు సంబంధించిన సమస్యలు, మోకాళ్ళ నొప్పులు కానీ పాదాల నొప్పులు కానీ, దెబ్బలు తగలకుండా పాదాలకు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అలాంటివి ఇబ్బంది పెడతాయి కాబట్టి వీలైనంత వరకు వీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం, గురుగ్రహానికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేసుకోవటం, దుర్గాదేవి ఆరాధన చేస్తుంటే చాలా మటుకు వీళ్ళకి సమస్యలు కొంచెం దూరం అవడానికి అవకాశం. తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతుంది తెలియచేయండి ఆదిత్య గారు. అనురాధ నక్షత్రానికి మనం కందాయ ఫలాలు తీసుకుంటే 3, 1, 1గా చెప్పబడిందమ్మా. ఇది వృశ్చిక రాశి వస్తుంది. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 3. అంటే ఒక రకంగా చూసుకుంటే చాలా బాగుందని చెప్పొచ్చమ్మా. ఇది డార్క్నెస్ 8th హౌస్, అష్టమ స్థానం, ఆయుష్ఠానంగా కూడా తీసుకుంటారు. దుందుడుకు స్వభావం వల్ల తీసుకునేటువంటి నిర్ణయాలు, నక్షత్రాధిపతి యొక్క ప్రభావం, అంటే కర్మకారకుడైనటువంటి శని ఇది చూస్తూ ఊరుకోడు. అందుకని ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడుతున్న ప్రతి మాట కూడా అవతల వాళ్ళకి ఆమోదయోగ్యం అయినా కాకపోయినా అవతల వాళ్ళని బాధ పెట్టే విధంగా ఉండకూడదు. షుగర్, ఈ డయాబెటీస్ ప్రబలం అవే అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే విధంలో జాగ్రత్తగా ఉండాలి. ముందు చూపుతో ఎదరికి వెళ్ళగలిగితే ఇక్కడ పంచాంగంలో రాసినటువంటి ఫలితాలని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఈ జ్యేష్ఠ నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది అంటారమ్మా? ఈ జ్యేష్ఠ నక్షత్రం యొక్క 4 పాదాలు కూడా మనకి వృశ్చిక రాశిలోకి వస్తాయి. వృశ్చిక రాశి అంటేనే న్యాచురల్ జ్యూడాక్లో 8వ భావం. 8వ భావం అంటే ఇందాక ఆకస్మిక సంఘటనలు, ఆయుధ సంబంధం విషయాలు, ఇవన్నీ కూడా మనకి రోగస్థానం కాబట్టి 8వ భావం కనిపిస్తుంది. రాశ్యాధిపతి కుజుడు, నక్షత్రాధిపతి బుధుడయ్యాడు ఈ జ్యేష్ఠ నక్షత్రానికి. కాబట్టి వీళ్ళకి ఏంటంటే అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడ్డారు. ఎందుకంటే పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి శని భగవాను. కొంచెం సంతాన సంబంధమైన విషయాలు వీటిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ సంవత్సరం వీళ్ళకి కందాయ ఫలాలు చూస్తే కనుక 6, 2, 2 అంటే అన్నీ సరి సంఖ్యలే వచ్చాయి. కాబట్టి చాలా మటుకు వీళ్ళకి ఈ సంవత్సరం అంతా శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. గతం కంటే కూడా మెరుగ్గానే ఉంటుందని చెప్పవచ్చు. గత కాలంలో ఏర్పడిన రోగాల నుంచి కొంచెం బయటపడతారు అని చెప్పవచ్చు. అలాగే బుధుడు న్యాచురల్ 6th హౌస్ కారకుడు కాబట్టి బాత బాకీలు ఏమైనా రుణ సమస్యలు లాంటివి ఏమైనా ఉంటే, రుణాలు ఏమైనా ఇచ్చుంటే ఆల్రెడీ అవి వసూలు అవ్వకుండా ఉంటే ఈ సంవత్సరం వసూలు అవడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి వసూలు అవుతాయి. దానివలన అర్ధలాభం అంటే ధనలాభం కూడా సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఈ విశ్వావసు సంవత్సరం చాలా మటుకు కొంచెం అనుకూలమైన ఫలితాలే ఇస్తుందని చెప్పచ్చు. గతం కంటే కూడా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మూల నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతుంది తెలియచేయండి ఆదిత్య గారు. మూల నక్షత్రానికి అధిపతి కేతువమ్మ. అది మనకి ధనుసు రాశిలో వస్తుంది. ధనుసు ఆదాయం తీసుకుంటే 5గాను, వ్యయం 5గా కూడా చెప్పబడింది. రాజపూజ్యం తీసుకుంటే ధనుసుకి రాజపూజ్యం 1, అవమానం 5గా చెప్పబడిందండి. మనం చేసేటువంటి పనులే మన జీవితాన్ని నడిపిస్తాయి. ఇక్కడ పంచాంగంలో లెక్కించినట్టు చూస్తే ప్రారంభంలో 4 నెలలు మాత్రమే కొంచెం ఉత్సాహజనకంగా ఉంటుంది. తర్వాత 8 నెలలు కూడా భయం, అనారోగ్యం, ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే సహజంగానే ఆ రాశికి ఉన్నటువంటి తత్వం అగ్నితత్వం. మూల నక్షత్రాధిపతి కేతు మోక్షకారకుడు, అంటే పూర్వపుణ్యస్థానం. మనం ఏదైతే చేస్తామో దాన్ని అనుభవిస్తాం అనడానికి కేతు ముందుంటాడు అని చెప్పొచ్చు. ఆధ్యాత్మిక చింతన, వైరాగ్య చింతన అనేది తీసుకొస్తాడు. ఆధ్యాత్మిక చింతన ఉంటే పర్లేదు, కానీ వైరాగ్యం వస్తే మాత్రం ఎందుకు ఈ జీవితం అనిపిస్తూ ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయాలి. నిదానమే ప్రధానం అని చెప్పబడింది. కాబట్టి చాలా సంవత్సరాలుగా పడుతున్నటువంటి చాలా సమస్యలకి పరిష్కారం ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరంలో రాబోతుంది. ఆధ్యాత్మిక చింతలతో దైవనామస్మరణ చేస్తూ ఏదైనా ఒక మంచి గ్రంథాన్ని ఈ సంవత్సరం అంతా పారాయణలో విధిగా పెట్టుకోండి. అంటే కేతు మనం ఎంతైతే ఆధ్యాత్మిక సాధన చేస్తామో అప్పుడు తన యొక్క ప్రభావం తగ్గిపోతుంది. కేతు యొక్క ప్రభావం. అందుకని ఏంటంటే మనం గ్రంథాలు, రామాయణం చదవడం కానీ, సుందరకాండ పారాయణం చేయడం, ఇలాంటివి ఏమన్నా ఆధ్యాత్మిక గ్రంథాలు, భగవద్గీత ఇలాంటివి చదవడం ద్వారా కేతు ప్రభావం తగ్గి రాసినటువంటి ప్రమాదాలన్నీ కూడా గొడ్డలి కాస్త గోటుతో పోతుంది అన్నట్టుగా జరుగుతుంది. అలాగే సుందరప్రకాయ్ గారు మీరు చెప్పండి, మరి పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారమ్మా? ఈ పూర్వాషాఢ నక్షత్రం ఉంది 20వ నక్షత్రం, 25 నక్షత్రాల్లో ఇది 4 పాదాలు కూడా మనకు ధనుసు రాశిలోకి వస్తాయి. రాశ్యాధిపతి గురువు అయ్యాడు. న్యాచురల్ 9th హౌస్. 9th హౌస్ అంటేనే మనకి పూర్వపుణ్య స్థానం, తీర్థయాత్రలు, విదేశీయానాలు ఇవన్నీ కూడా చూపిస్తుంది. రాశ్యాధిపతి గురువు, నక్షత్రాధిపతి శుక్రుడు. శుక్రుడు అంటేనే లగ్జరీ లైఫ్, ధనకారకుడు, న్యాచురల్ కాబట్టి
ఈ సంవత్సరం గురువు కూడా రాశి మారుతున్నాడు. అంటే గురు దృష్టి వీళ్ళ మీద మనకి ధనుసు రాశి మీద ఉన్నది మే తర్వాత సంవత్సరంలో చక్కగా ఉంది. కాబట్టి వీళ్ళకి ఈ సంవత్సరం చాలా మటుకు అనుకూలంగానే ఉంది. అంటే చక్కగా రాజపూజ్యం, సన్మానాలు పెరగటం, పలుకుబడి పెరగటం ఇలాంటివన్నీ కూడా గోచరిస్తున్నాయి. ఈ కందాయ ఫలాలు చూస్తే కనుక 4, 1, 3 అంటే మొదటి 4 నెలలు శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. అంటే సమానంగా ఉండే లాభ నష్టాలు సమానంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. చివరి 8 నెలలు కూడా ధనాదాయం పెరగడానికి అవకాశం ఉంది. స్వల్ప ధనలాభ సూచనలు ఉన్నాయి. మొత్తం మీద ఏంటంటే ఈ సంవత్సరం అంతా వీళ్ళకి పలుకుబడి పెరుగుతుంది సహజంగానే. కానీ అర్ధాష్టమ శని దోషం ఉండటం వలన వీలైనంత వరకు కూడా గురుచరిత్ర పారాయణ చేయటం, దత్తాత్రేయుని ఆరాధన చేయటం, కానీ దత్తక్షేత్రాలు దర్శించడం, అలాగే శివారాధన చేసుకోవడం, నమశివాయ మంత్రాన్ని కానీ ఇలా జపించడం చేసుకుంటే కనుక చాలా మటుకు సమస్యల నుండి బయటపడతారు. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది తెలియచేయండి ఆదిత్య గారు. అంటే ఇప్పటివరకు మనం విన్న వాటిలో చూస్తే ఉత్తరాషాఢ నక్షత్రానికి చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చమ్మా. అంటే ఇక్కడ మనకి ధనుసు రాశి వస్తుంది, మకర రాశి వస్తుంది, 2 రాశులకు కూడా ఆపాదించబడింది. 7, 2, 2 అంటే కందాయ ఫలం. ఉత్తరాషాఢకి మొదటి అది 7, మధ్యలో 4 నెలలు 2, చివరి 4 నెలలు 4 గాను ఇవ్వబడింది. ఆదాయం 5, వ్యయం 5 ధనుసు రాశికి. అలాగే మకర రాశికి ఆదాయం 8, వ్యయం 14గా చెప్పబడి ఉంది. అలాగే మనం రాజపూజ్యాన్ని అవమానాన్ని తీసుకుంటే రాజపూజ్యం 1, అవమానం 5 ధనుసు రాశికి. మకర రాశికి రాజపూజ్యం 4, అవమానం 5. ఇక్కడ అది ధనుసు రాశిలో తీసుకుంటే పూర్వపుణ్యస్థానం భాగ్యస్థానం అయింది, మకర రాశి తీసుకుంటే కర్మస్థానం అయింది. మనం ఆచరించేటువంటి కర్మలు, మనం చేసేటువంటి ప్రతి పని మన జీవితానికి అభ్యున్నతినిస్తూ ఉంటుంది. మనం భాగ్యస్థానం 9వ స్థానాన్ని భాగ్యస్థానం. మన భాగ్యంతో సత్కర్మలు ఆచరించడం ద్వారా కుంభరాశి లాభస్థానం అవుతుంది. అంటే సహజ జోడియాక్ క్షయంలో మకర రాశిని కర్మస్థానంగాను, కుంభరాశిని లాభ స్థానంగాను తీసుకోవడం జరుగుతుంది. మనం ఇక్కడున్నటువంటి భాగ్యాన్ని ధార్మిక కార్యక్రమాలకి, కర్మలకి వాడడం ద్వారా, యజ్ఞ యాగాది క్రతువులు చేయడం ద్వారా, అన్నప్రసాద వితరణలు చేయడం ద్వారా, ధర్మ మార్గంలో నడవడం ద్వారా ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి, ధనుసు రాశి మకర రాశి వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రవణం నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారమ్మా? శ్రవణ నక్షత్రం అనగానే మనకి వెంకటేశ్వర స్వామి గుర్తొస్తారు. మకర రాశిలోకి వస్తాయి. 4 పాదాలు కూడా మకర రాశిలోకి వస్తాయి. ఇది 22వ నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు, మనకారకుడైన చంద్రుడు అయ్యాడు. అలాగే చంద్రుడికి మనకి పోర్టుగోలో మంత్రి పదవి కూడా వచ్చింది ఈసారి. అలాగే రాష్ట్రాధిపతి శని, కర్మకారకుడు. న్యాచురల్ జోడియాక్ సైన్లో 10వ స్థానం, రాజ్యస్థానం. అంటే వీళ్ళకి ఈ సంవత్సరం కొంచెం ఎలా ఉంటుందంటే ద్వితీయ స్థానంలో రాహు సంచారం ఉంటుంది. అలాగే షష్టమంలో గురు సంచారం ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరంలో. 3వ స్థానంలో శని, కర్మకారకుడు. సో మిశ్రమ ఫలితాలనే చెప్పవచ్చు. ఒక రకంగా చూస్తే శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పవచ్చు. వీళ్ళ కందాయ ఫలాలు చూస్తే కనుక 2, 0, 4 అంటే మొదటి నెలలు 4 నెలలు కూడా సమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మధ్యలో మటుకు కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే రోగ భయం కానీ, మనసులో భయాందోళన రావటం, ఇక్కడ సమస్యలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ద్వితీయ స్థానంలో రాహు సంచారం వచ్చినప్పటికి ఏమవుతుందంటే వాక్కులో కొంచెం అహంకారం పెరగడం వల్ల సమస్యలు రావచ్చు, మానసిక సంబంధమైన సమస్యలు రావచ్చు. తినే ఆహార విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే చివరి 4 నెలల మటుకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఏంటంటే ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళకి విశ్వావసర సంవత్సరంలో కొంచెం రోగభయం అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాదాలకు సంబంధించిన సమస్యలు కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు దుర్గా ఆరాధన చేసుకోవడం, గురుచరిత్ర పారాయణ చేయడం చాలా మటుకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఆదిత్య గారు, మరి ధనిష్ట నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారండి? ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కూడా బాగుందమ్మా. 5, 1, 3గా ఇవ్వబడింది. మనం మకర రాశిని తీసుకున్నప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టు 8, ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5 మకర రాశికి. ఈ యోగవంతమైనటువంటి పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. అంటే ధనస్థానంలో ఎప్పుడైతే రెండో ఇంట్లో రాహు ఉన్నాడో, అది రాహు అభివృద్ధి వైపు అంటే ధనం వైపు చాలా అద్భుతంగా వేస్తారు. ఇక్కడ వ్యసనాలను కూడా చూపించే అవకాశం ఉంది విపరీతంగా. అంటే కుటుంబ స్థానం అంటే మనం గోచారం ప్రకారం మాట్లాడుకుంటే మకర రాశికి 2వ ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి మనం తింటున్నటువంటి ఆహారాన్ని పరీక్షించుకోవాలి. ఎంత పోగొడలకి కొత్త రకాల ఐటమ్స్ మనం ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఆహారం తినడం ద్వారా క్యాన్సర్స్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. అందుకని ఏంటంటే చాలా జాగ్రత్తగా మనం తినే ఆహారంలో ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ టేస్టింగ్ సాల్ట్స్ ఇలాంటివి ఎక్కువ వాడేస్తున్నారు. బయట ఫుడ్లు తినకుండా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. అలాగే మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఆ ఫుడ్ విషయంలో కూడా అంటే ఎసిడిక్ నేచర్ ఫుడ్స్ని తగ్గించి సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా
సిట్రస్ అంటే నిమ్మకాయని ఎక్కువగా వాడడం ద్వారా మంచి జరిగే అవకాశం ఎక్కువ ఉందమ్మా. అమ్మ మీరు చెప్పండి, శతభిష నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు? శతభిష నక్షత్రం మనకి 24వ నక్షత్రం, 25 నక్షత్రాలు 4 పాదాలు కూడా మనకి కుంభరాశిలో వస్తాయి. కుంభరాశి అన్నది లాభస్థానం. న్యాచురల్ జొడాక్షన్లో చూస్తే కనుక 11వ స్థానం. 11వ స్థానంలో రాహు ఎప్పుడు మంచిగానే ఇస్తాడు, కానీ రాశిలోనే సంచారం చేస్తున్నాడు. అలాగే నక్షత్రాధిపతి, శతభిషానికి నక్షత్రాధిపతి రాహు, రాశ్యాధిపతి శని అయ్యాడు. రాశ్యాధిపతి శని ద్వితీయంలో సంచారం. అంటే మొత్తం మీద చూస్తే కొంచెం వీళ్ళకి శతభిషం వాళ్ళకి కొంచెం మానసికంగా కొంచెం భయాందోళనలు కానీ, ఊహించుకోవడం ఎక్కువ, నిద్ర పట్టకపోవడం ఇలాంటివన్నీ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉన్నాయి. అలాగే నిదానంగా శని ఎప్పుడు ఏంటంటే డిలే చేస్తాడని డినై చేయడని కొంచెం నిదానంగా ఇస్తుంటాడు. ఆల్రెడీ ఏలినాడు శని చివరి భాగంకి వచ్చారు కుంభరాశి వాళ్ళు, శతభిషం వాళ్ళు. కాబట్టి వీళ్ళకి నెమ్మదిగా పనులు అవుతాయి. అంటే అవ్వమని కాదు, అవుతాయి, నెమ్మదిగా అవుతాయి. మొదటి 4 నెలలు కొంచెం అనారోగ్య సమస్యలు ఉంటాయి. శని రాహులు కలయిక ఉన్నది మొదటి 51 రోజులు కూడా. కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరి మధ్యలో నెలలో కూడా కొంచెం బాగానే ఉంటుంది. పాత బాకీలు వసూలు అవడం వల్ల ధనాదాయం రావటం కానీ, కొంచెం ధనలాభ సూచనలు ఉన్నాయి. చివరి 4 నెలలు కూడా కొంచెం 2 సమస్యలు ఉండే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద ఏంటంటే కొంచెం వీళ్ళకి ఒక రకంగా ఈ శతభిషం వాళ్ళకి రాశిలోనే రాహు సంచారం ఉన్నప్పుడు ఊహల వలన ఎక్కువ ఇబ్బంది పడటం, ఏదో కొంచెం ఎక్కువ చేయాలని తాపత్రయపడి ఎక్కువ గొప్పలకి పోవటం వలన వీటి వలన 2 సమస్యలు లాంటివి ఏర్పడతాయి. కాబట్టి వాటికి పోకుండా మనం తెలుసుకోవటం వలన, జాగ్రత్తగా ఉండటం వలన చాలా మటుకు ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. అలాగే వీలైనంతవరకు ప్రతిరోజు కూడా దుర్గా నామజపం చేసుకోవడం, దుర్గా సప్తస్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, శనిగ్రహానికి సంబంధించి జపం చేసుకోవడం వలన చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మరి అలాగే పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఆదిత్య గారు? పూర్వభద్ర నక్షత్రాధిపతి గురుడు అయ్యాడమ్మా. 3-0-2గా చెప్పబడింది. కుంభరాశి ఆదాయం 8, వ్యయం 14, అవమానం 3, అవమానం 5, రాజపూజ్యం 3గా చెప్పబడింది. ఇది మనం ఎప్పుడూ చెప్పుకున్నట్టే, అంటే మనం చేస్తున్నటువంటి అంటే ఇక్కడ శరీరం మీద రాహు ఉన్నాడు, రాశి మీద రాహు ఉన్నాడు. కాబట్టి శరీరానికి సంబంధించినటువంటి సమస్యలు, అలాగే అనారోగ్య సమస్యలు మనం చివరికి వచ్చేసాం. అంటే మేషాన్ని శిరస్సుగాను, మీనం వరకు పాదాలుగా తీసుకున్నప్పుడు మధ్యలో కాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు, కార్టిలేజు డ్రై అయిపోయిందని ఇలా చెప్తూ ఉంటారు. అంటే మనం తీసుకున్నటువంటి ఆహారం బాగుంటే మన శరీరం బాగుంటుంది, మనసు బాగుంటుంది. అందుకని అందులో ఇది గురు నక్షత్రం అవడం వల్ల కర్మకారకుడు శని అయ్యాడు. అక్కడ ఉన్నటువంటి రాశ్యాధిపతి శని, నక్షత్రాధిపతి గురుడు. అంటే శని గురువులు ఇద్దరూ కూడా వ్యతిరేకంగా చెప్పబడి ఉందండి. అదే ఒక 2 సామ్రాజ్యాలకి వర్గ లీడర్స్గా ఉంటారు. ఒక వర్గానికి శని ఆధిపత్యాన్ని, ఒక వర్గానికి గురుడు ఆధిపత్యాన్ని, వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కూడా అంటే శరీరానికి మనసుకి కూడా యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే, మనల్ని మనం సమన్వయించుకోగలిగితే, మనసుని నియంత్రించుకోగలిగితే, ధార్మిక కార్యక్రమాల్లో మనం ఉండగలిగితే, మనం తీసుకునేటువంటి ఆహారం ధర్మబద్ధంగా ఉంటే, అంటే శరీర ధర్మానికి అనుసంధానంగా ఉంటే ఎలాంటి రోగాలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. అలాగే గురుడు గోచారంలో మారుతూ ఉన్నాడు. ఈ నక్షత్రానికి తన యొక్క శక్తిని అందచేస్తాడు. కాబట్టి శని కూడా ఏమి మనకి ఇబ్బంది పెట్టడానికి నిదానంగా ఉంటాయి. అదే మనం తినేది కంపల్సరీ చూసుకుని తినాలి. ఎందుకంటే కుటుంబ స్థానంలో 2వ ఇంట్లో శని సంచారం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఆహారాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. మనం అంటే ప్రారంభం బాగుంది, మధ్యలో 4 నెలలు కొంచెం అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మనం ఆయుర్వేద వైద్యానికి సంబంధించినటువంటి పదార్థాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. అమ్మ అలాగే ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారమ్మా? ఉత్తరాభద్ర నక్షత్రం 26వ నక్షత్రం మనకి. ఇది 4 పాదాలు కూడా మీనరాశిలోకి వస్తాయి. మీనరాశి అన్నది 12వ స్థానం, న్యాచురల్ జొడాక్షన్. నక్షత్రాధిపతి శని భగవానుడు, రాశ్యాధిపతి గురువు అయ్యాడు. మీనరాశి జలతత్వ రాశి. అంటే ఈ సంవత్సర ప్రారంభంలోనే శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి వస్తున్నాడు. అంటే రాశిలోనే సంచారం చేస్తున్నాడు నక్షత్రాధిపతి గురు రాశిలో. సో వీళ్ళకి మొదట్లో ఎలా ఉంటుందంటే కొంచెం ఏలినాటి శని మధ్యమ స్థానానికి వచ్చారు వీళ్ళు, రెండో స్టేజ్లో ఉన్నారు వీళ్ళు. సహజంగానే వీళ్ళకి ఏంటంటే విదేశీయాన ప్రయత్నాలు ఏమైనా ఉంటే కలిసి వస్తాయి. వీళ్ళకి చక్కగా వెళ్ళడానికి ప్రయత్నించుకుంటే దూరంగా వెళ్ళటం ఇలాంటివన్నీ అవకాశం ఎక్కువగా ఉంది. మొదటి 4 నెలలు కూడా లాభ నష్టాలు అన్నవి మిశ్రమంగా ఉంటాయి. అంటే కందాయ ఫలాలు ఎలా ఉన్నాయంటే 6, 1, 1. తర్వాత 4 నెలల తర్వాత కొంచెం ధనాదాయం రావటం ప్రారంభం అవుతుంది. అలాగే రాజపూజ్యాలు, సన్మానాలు జరుగుతాయి, పలుకుబడి పెరుగుతుంది. అంటే ఆరోగ్య సమస్యలు ఉంటాయి పాదాల సంబంధించి. ఎందుకంటే ఏలినాటి శనిలో ఉన్నప్పుడు కొంచెం చిన్నపాటి ఇబ్బందులు, కొంచెం కష్టంతో పని పూర్తవటం, శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. కష్టే ఫలి అంటే ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ఉద్యోగంలో వాటిలో. అయినా కూడా వీళ్ళు ఏంటంటే మొదటి నుంచి కొంచెం తట్టుకునేట్టుగా ప్లానింగ్ సరిగ్గా చేసుకొని బద్ధకం పెరగకోకుండా
చేయగలిగితే కనుక చాలా మటుకు అధిగమించగలుగుతారు, సమస్యలను అధిగమిస్తారు. అలాగే శనిగ్రహానికి సంబంధించి జపం చేసుకోవటం కానీ, గురు చరిత్ర పారాయణం, దత్తక్షేత్రాలు దర్శించడం ఇలాంటివన్నీ ఎక్కువ చేస్తుంటే కనుక వీరికి ఈ సంవత్సరం చాలా మటుకు అనుకూలంగా ఉంటుంది. అలాగే 27 నక్షత్రాల్లో ఆఖరి నక్షత్రం అయినటువంటి రేవతి నక్షత్రం వరకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందండి? రేవతి నక్షత్రం చివరి నక్షత్రం, మనకి అది రాశిలో కూడా 12వ రాశి అవుతుంది. జోడియాక్ సైన్లో తీసుకుంటే మీనరాశికి ఆదాయం 5, వ్యయం 5గా చెప్పబడి ఉంది. రాజపూజ్యం 3, అవమానం 11 పాలుగా ఉంది. ఇక్కడ 1, 2 కందాయ ఫలం 1, 2, 1గా ఉంది. 1 అంటే మనం చాలా నిదానంగా ఉంటుంది. మనం ఈ సంవత్సరం చేసేటువంటి ప్రయాణాలు ఇవన్నీ కూడా మనం ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి అనుకున్నప్పుడు మనం చేసే పనులు చాలా నిదానంగా ఉంటాయి. దానికి తగ్గట్టుగానే మనం ప్రయాణం చేస్తే చాలా బాగుంటుంది. గుండె సంబంధమైనటువంటి సమస్యలు అధికమయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అంటే దాని మీద శని సంచారం, రాశి మీద శని సంచారం ఉంది. అంటే రక్త ప్రసరణ తగ్గే అవకాశం, మనకి ఇప్పుడు మనం వాడినటువంటి మెడిసిన్స్ దుష్ప్రభావాలు చాలా చూస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా మీనరాశికి సంబంధించిన వాళ్ళు అంటే సహజంగానే నడుస్తుంది కాబట్టి ఇది అందరికీ కూడా గుండెకి సంబంధించిన సమస్యలు అధికమయ్యే అవకాశం ఎక్కువ ఉంది. జాగ్రత్తగా మనం తింటున్న ఆహారంలో వెజిటేరియన్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్ అధికంగా తీసుకోకుండా మనకి శక్తిని ఇచ్చేటువంటి పళ్ళు, ఫలాలు, అరటిపళ్ళు ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఈ సంవత్సరం అందరికీ కూడా ఆరోగ్యదాయకంగా ఉంటుంది. అలాగే సుందర్ ప్రఖ్య గారు, మరి పంచాంగ శ్రవణం ఫలితం ఎలా ఉండబోతుందో ఒకసారి తెలియజేస్తారమ్మా? మనం ముఖ్యంగా పంచాంగం అంటే 5 అంగాలు కదా, తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. ఇవి ప్రతిరోజు కూడా మనకి ప్రతి సాధనలోని ప్రతి పనిలో కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ ఉగాది రోజు అంటే సంవత్సరం మొదటి రోజు మనం చక్కగా శ్రవణం అంటే వినటం, ఎవరైనా పెద్దలు చదివిన పంచాంగ శ్రవణం చేయటం వలన ఈ సంవత్సరం అంతా ఈ ఆదాయ వ్యయాలు కానీ, కందాయ ఫలాలు కానీ, పండగలు, మూఢాలు అన్నీ కూడా తెలుసుకొని, ధరలు ఎలా ఉంటాయి, నవనాయకుల గురించి ఫలితాలు తెలుసుకోవడం వలన ఈ సంవత్సరం అంతా ఒక ప్లానర్గా మనం ఉపయోగించడం వలన ఈ పంచాంగ శ్రవణానికి మనకి పెద్ద ఫలితం చెప్పడం జరిగింది. ఆరోగ్యం బాగుంటుంది, ఆయుర్వృద్ధి కలుగుతుంది, గంగాస్థాన ఫలితం జరుగుతుంది, అలాగే శత్రువులు, రోగాలు కూడా తగ్గుతాయి. ఇవన్నీ చెప్పడం జరిగింది. ఎందుకంటే అంత విశేషమైనది పంచాంగ శ్రవణ ఫలితం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది రోజు పూజ అయిన తర్వాత మంగళ స్నానాలు ఆచరించి ఈ పంచాంగ శ్రవణం చేయటం వలన మనకి అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతాం. అంటే అర్థం ఏంటంటే ఆ సంవత్సరంలో ఉండే విషయాలను తెలుసుకోవడం వలన ఆ సంవత్సరం అంతా మనం ఎలా ఉండగలుగుతాం, ప్లానింగ్ చేసుకోవడం, ఏ పంటలు పండుతాయి, ఇవన్నీ తెలుసుకోవడం వలన దానికి తగ్గట్టు మనం ఆచరించి ప్రోగ్రామ్ వేసుకోవడం వలన మనందరికీ కూడా సంపూర్ణ ఆయుష్, ఆరోగ్యం కూడా కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ప్రేక్షకులందరికీ కూడా ఆ అమ్మవారి దయ వల్ల సంపూర్ణ ఆయుష్, ఆరోగ్యం కలగాలి ఈ విశ్వేశ్వరనామ సంవత్సరంలోని ప్రార్థిస్తూ సర్వే జన సుఖినో భవంతు. శుభం. అలాగే సుందరి ప్రఖ్య గారు, మరి ఆదిత్య గారు, మరి మీ ఇద్దరు కూడా ఈ విశ్వావసునామ సంవత్సరం 27 నక్షత్రాల వాళ్ళకి కంద ఫలాలను బట్టి ఎలా ఉండబోతుంది అనే విశేషాలను తెలియజేశారు. అలాగే పంచాంగ శ్రవణం విశిష్టతను కూడా తెలియజేశారు. ధన్యవాదాలండి ఇద్దరికి. ఇది ఇవాల్టి విశ్వావసులో కందాయ ఫలాలు ఉగాది ప్రత్యేక కార్యక్రమం. తిరిగి రేపటి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.